మేబీ మనం ఎమోషనల్‌గా మదర్‌తో కనెక్ట్ అయినంతగా ఫాదర్‌తో కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే ఇన్ రియాలిటీలో ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు అంటే రెస్పాన్సిబుల్ ఫిగర్‌గానే ఉంటారు గానీ, ఎమోషనల్లీ అటాచ్‌మెంట్ ఉన్న ఫిగర్‌గా మనకు కనిపించరనమాట పర్సనాలిటీగా. బట్ మీ బాండ్ నేను విన్నప్పుడు చాలా కొన్ని వీడియోస్‌లో చూసినప్పుడు వెరీ హార్ట్ టచింగ్. మదర్ వచ్చి ఎమోషనల్గా చూపించగలదు, బట్ వేరే ఫాదర్ చూపించలేరు. వాళ్ళు కొంచెం మనకి దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేది. లివర్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఓకేనా? మీరు స్వతహాగా మీరు ఆలోచించారా? నేను అసలు ఆలోచించలే. ద ప్రాబ్లమ్ ఇస్ మై ఫాదర్ డిడ్ంట్ యాక్సెప్ట్. మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మా ఆయన వల్లే. ఐ మస్ట్ టెల్ యు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఏంటంటే ప్రతి క్షణం నేను ఇస్తా పోనీ ఫస్ట్ తను, ఎందుకంటే ఏ అల్లుడు రాడండి ముందుకి. చాలా మంది బయట తెలియని వాళ్ళు అనుకుంటారు ఫిలిం పీపుల్ మధ్య కోఆర్డినేషన్ ఉండదు, ఏదో పేరుకి 1-2 లక్షలు ఇచ్చేసి. కానీ 2008లో అందరు కలిసి ముందుకు వచ్చి ఆల్మోస్ట్ 50 lakhs దాకా సపోర్ట్ చేయడం అనేది. బయట వాళ్ళు 100 మాట్లాడతారండి. వి ఆర్ ద పీపుల్, మేము వి ఆర్ ద పీపుల్, వి ఫేస్ దెమ్. మాకు తెలుసు. నాన్నగారికి ఏమైంది? ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంటే ఐ డ్రాప్డ్ హిమ్ ఎట్ ద హోటల్. హీ వాజ్ లైక్ స్టేజ్ మీద ఉన్నారు, హీ వాజ్ మైక్లో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. మళ్ళీ తీసుకెళ్ళాము, అడ్మిట్ చేసాము, అంతా అయిపోయిన తర్వాత దెన్ దే సెడ్ మళ్ళీ లివర్ రిజెక్ట్ చేసేసింది. ఇట్స్ ఫెయిల్యూర్, ఇట్స్ అ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్ అయింది. మళ్ళీ డాక్టర్ పిలిచి మా యూ హ్యావ్ నో టైం. ఆయన ఆ మెడికేషన్ మీద ఉన్నారు. వన్స్ ఆ మెడిసిన్ అయిపోయింది అంటే. కానీ అది చాలా టఫ్ కదండి అస్సలు. అంటే ఆ సిచ్యువేషన్ యునో రాకూడదు ఎవరికి. తీసుకొచ్చిన ఎంతసేపటికి, ఎన్ని గంటలకి జరిగిపోయింది? లాస్ట్ వర్డ్ కూడా అమ్మ అంటూ కళ్ళలోకి చూశారు. హి కుడెంట్ క్లోజ్ హిస్ ఐస్. కళ్ళు చూస్తూనే ఓపెన్ లోనే ఉన్నారు. అలానే ఐ వాజ్ వన్ లైక్ ఇక్కడ ఉన్నా నేను. సమయం నాకు ప్రపంచం మొత్తం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అమ్మ ప్రేమని కనపరుచుకోవడానికి చాలామంది నేను ఇది చేశాను, అది చేశాను, మా మదర్కి ఈ గిఫ్ట్ ఇచ్చానని చెప్తారు. అండ్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుని నేను అంతగా వినలేదు. బట్ ఫాదర్స్ డేకి కూడా ఒక మంచి ఎపిసోడ్ తీసుకురావాలి, మన మదర్స్ డేకి తీసుకొచ్చినట్టే అనుకున్నప్పుడు నేను వీరి గురించి విన్నాను, శాంతి శ్రీనివాస్ గారి గురించి. వినిన వెంటనే ఈవిడే యాప్ట్ ఫాదర్స్ డే గెస్ట్గా అనుకున్నాను. ఎందుకంటే చెప్తే చాలామంది ఆశ్చర్యపోతారు. కొంతమందికి కూడా తెలుసు. ఏవిఎస్ గారి డాటర్ ఈవిడ. ఏవిఎస్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ది బెస్ట్ కమెడియన్. చాలామందికి ఆయన ఆయన యాక్టింగ్ ద్వారా పరిచయం, చాలామందికి ఆయన అంటే ఎంతో ఇష్టం కూడా. వారి డాటరు ఏవిఎస్ గారు ఇప్పుడు మన మధ్య లేరు, అందరికీ తెలిసిందే. వారి డాటరు ఆయనకి బాగాలేనప్పుడు వారికి లివర్ ఇచ్చి ఆపరేషన్ కోసం లివర్ ఇచ్చారనమాట. సో చాలామందికి తెలుసు ఇది. శాంతి శ్రీనివాస్ గారు వారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. క్వైట్ ఏ లాంగ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఐ నో, దట్స్ వాట్ ఐ వాస్ వెయిటింగ్. ఇంతసేపు చెప్తున్నారు అని. అంత చెప్తే కానీ బట్ ఫాదర్స్ డేకి సరిపోదు అన్నట్లు నేను చెప్పాను. బట్ మిగతా రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాదర్స్ డేకి నాకు దిస్ ఇస్ రియల్లీ స్పెషల్ ఫర్ మీ. నేను వేరేది ఏది అయినా కానీ బట్ ఫాదర్స్ డేకి అంటే వెంటనే నాకు కాల్ చేయగానే యా ఐమ్ రెడీ అండి. దేనికైనా నేను ఆలోచించేదాన్నేమో కానీ ఫాదర్స్ డే గురించి అండి మీరు చెప్పాలి అంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. మా నాన్న గురించి మాట్లాడడానికి ఇంకొక 10 ఏళ్ళు అయినా సరే మాట్లాడుతూనే ఉంటాను. సో ఐమ్ రియల్లీ హ్యాపీ. యూ జస్ట్ నాకు గుర్తు చేసుకొని నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐమ్ రియల్లీ హ్యాపీ అండి. అంటే యాజ్ ఏ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, యు ఆర్ ద యాప్ట్ గెస్ట్ అనమాట ఇప్పుడు మాట్లాడడానికి. థ్యాంక్ యూ. విన్నాను చాలా చోట్ల మదర్ కోసం. మేబీ మనం ఎమోషనల్గా మదర్తో కనెక్ట్ అయినంతగా ఫాదర్తో కనెక్ట్ అవ్వకపోవచ్చు అంటే ఇన్ రియాలిటీలో. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు అంటే రెస్పాన్సిబుల్ ఫిగర్గానే ఉంటారు కానీ ఎమోషనల్లీ అటాచ్మెంట్ ఉన్న ఫిగర్గా మనకు కనిపించరు అనమాట పర్సనాలిటీగా.
బట్ మీ బాండ్ నేను విన్నప్పుడు చాలా కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వెరీ హార్ట్ టచింగ్. యూనో సెకండ్ థాట్ అంటే లేకుండా. ఫాదర్ ఎమోషనల్గా మనకి చూపించకపోయినా దెర్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లుక్. పిల్లలు చూడాలండి. ఫాదర్ ఏంటంటే ఆయన వెనకాలే ఉంటాడు. ఏ ఫాదర్ అయినా సరే వెనక ఉండి సపోర్ట్ చేస్తారు. అమ్మ ఇప్పుడు నేనున్నానండి, ఐఎమ్ ఆల్సో ఎ మదర్, ఐ నో మై హస్బెండ్ హీఈస్ అ ఫాదర్. సో నేను ఎదురుగా ఉంటాను. నాకు బాధ వస్తే ఏడ్ చేస్తాను, ప్రేమ వస్తే మదర్ వచ్చి ఎమోషనల్గా చూపించగలదు. బట్ వేరే ఫాదర్ చూపించలేరు. బట్ మనం అది చూడగలిగితే, పిల్లలు అది చూడగలిగితే దే విల్ అండర్స్టాండ్ ఫాదర్ మోర్ దెన్ అ మదర్. అమ్మ గొప్ప కాదంటలేదు, బికాస్ నేను కూడా అమ్మని కాబట్టి నేను అమ్మని తగ్గించాను. బట్ అట్ ద సేమ్ టైం ఫాదర్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఎక్కువ మనసులో లోపల ఉండేది ఫాదర్కి. బిహైండ్ ద స్క్రీన్ అంటాను చూసారా. సో ఫాదర్ అనేది ఆ వెనకాల ఆ పిల్లర్ లేకపోతే దిస్ ఇస్ నథింగ్, ఫ్యామిలీ ఉండదు. బికాస్ నాకు తెలిసినంత వరకు, నాకు సంబంధించినంత వరకు, నాకు రోల్ మోడల్, నాకు కళ్ళు తెరిచి మార్నింగ్ ఇప్పటికీ కూడా నేను ఫస్ట్ తెరవగానే వెన్ ఐ ఓపెన్ మై ఐస్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ నేను చూసేది మా ఫాదర్ని. బికాస్ ఇప్పటికీ నా మొబైల్లో ఆయనదే ఉంటుంది. నా కళ్ళు తెరవగానే ఫస్ట్ నేను మా ఫాదర్ని చూస్తాను, తర్వాత మా ఆయన్ని, మా పిల్లని చూస్తేనే ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ 3 people. ఈవెన్ టుడే ఇంకెప్పటికైనా సరే ఐ స్టార్ట్ మై డే విత్ దిస్ 3 people. సో ఐ ఎండ్ మై డే విత్ దిస్ 3 people. సో నాకేంటంటే అదొక డైలీ రొటీన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ గురించి అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుందామంటే మనకు తెలియకుండానే మన మదర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయమండి. మనం ఎప్పుడు ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, మా నాన్నకి నచ్చుతుందా, మా నాన్న ఒప్పుకుంటారా, మా నాన్న మన పొగుడతారా. సో వై డు వీ డూ దాట్? కాకపోతే ఏంటంటే బయటకు మనం కూడా ఎక్స్ప్రెస్ చేయలేం. తెలియకుండా మదర్ ఏం చేస్తుంటామో ఆ భయం ఉంచాలి అని అమ్మ ఏం చేస్తుంది, ఫాదర్ మీద కొంచెం ఆ భయం ఉండాలి. నేను కూడా అలానే ఉండేదాన్ని. ఐమ్ నాట్ లైక్ వెళ్ళిపోగానే నాన్న అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం, వి వర్ నెవర్ లైక్ దట్. ఎప్పుడు నేను వెళ్ళిపోయి మా నాన్నతో జోక్లు వేయడం కానీ, మా నాన్న మీద ఇట్లా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం కానీ, ఐ నెవర్ డిడ్ దట్. ఆ డిస్టెన్స్ మాకు ఎప్పుడు ఉండేది. మా అమ్మ ఏం చేసేది అంటే, అమ్మ నాన్న వస్తున్నారు, జాగ్రత్త, నాన్న వస్తున్నారు, ముందు చదువుకోండి. ఇట్లా చిన్నప్పటి నుంచి లైక్ ఆ భయం అనేది, ఆ భయము, కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది ప్రతి మదర్ ఉంచుతుంది. ఓకే జాగ్రత్త, నాన్న వస్తున్నారు, మళ్ళీ నాన్న తిడతారు. సో ఆ చిన్న గ్యాప్ ఎప్పుడు ఉంచుతారు. ఎందుకంటే అట్లీస్ట్ పిల్లలు ఆ చిన్న బౌండరీ దాటకుండా పిల్లలు కొంచెం స్ట్రిక్ట్గా పెరుగుతారు అన్నది తల్లులకు ఉంటుంది కాబట్టి. సో నేను కూడా అలానే పెరిగాను. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను పొద్దున్న లేవకన్నా వచ్చి వెళ్ళిపోయి మా నాన్న దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు తెలియదు ఏంటంటే, చాలా వరకు నాకు తెలియదు, ఆయన నిద్ర లేస్తూనే వచ్చేసేసి తలుపు తీసి మెల్లగా నన్ను చూసి వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ నిద్ర లేస్తూ బికాస్ దట్ ఈస్ హిస్ హ్యాబిట్. అది ఇప్పుడు నా హ్యాబిట్ అయిపోయింది. బికాస్ ఐ నో మోర్ విత్ హిమ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వన్స్ వాళ్ళు కొంచెం మనకి దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేది. ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదండి. నేనని కాదు, ఎవరికి తెలియదు. ఎదురుగా ఉన్నారుగా, అమ్మ ఉందిగా, నాన్న ఉన్నారు కదా. వన్స్ వీ లూజ్ దెమ్, చిన్న ఒక ఏజ్ అంటే ఇంకా మనకి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది చూసారా. అప్పుడు వన్స్ వీ లూజ్ దెమ్ వీళ్ళు అండర్స్టాండ్, ఓకే వాళ్ళు ఏమేమి చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడ ఇది చేస్తుంటారు, ఓ వాళ్ళు ఇలా మనల్ని మిస్ అయ్యారా, మనం ఇలా మనల్ని మిస్ అవుతున్నాము అంటే, ఓకే వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ఇలా 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 ఆలోచించేవారేమో అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. దెన్ వన్స్ వి మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. సో అట్లా